హాయ్ అండి. నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి పాకం గారెలండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే 3 గంటల ముందుగా నేనైతే ఓ పావు కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి. నానబెట్టేసుకొని ఓ 3 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి గ్రైండర్కి అయితే వేస్తున్నానండి, పిండి రుబ్బుకోవటం కోసం అని చెప్పి. ఇది కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. అలా అని చెప్పి జారుగా రుబ్బుకోకూడదు. ఇదిగోండి చూడండి, ఈ విధంగా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. కానీ ఇంకొంచెం నలగాలండి. కొంచెం అక్కడక్కడ పప్పు ఉంది, అది మెత్తగా నలగాలి. ఇప్పుడైతే మనకైతే నలిగిపోయిందండి. నేనైతే పిండి తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఈ పాకం గారెలు పండగలకైనా ఊరికే తినాలనిపించినా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడే వేసుకుంటే చాలా బాగుంటాయండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇది దీపావళి రోజు అమ్మవారికి నైవేద్యం కింద పెడతాకని చెప్పేసాను, అప్పుడు వీడియో అండి. పావు కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి. పావు కేజీ కొద్ది తక్కువ బెల్లం తీసుకున్నానండి. నేనైతే బెల్లం కరిగి మనకైతే పాకం సిద్ధం అవుతుందండి. ఈ లోపు అయితే మనం స్టవ్ అంటించుకొని ఆయిల్ పెట్టి గారెలు అయితే వేసుకున్నానండి నేను. ఇదిగోండి గారెలు కూడా వేగుతున్నాయి. గారెలు మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీసేయాలండి. ఇంకా వేగుతున్నాయండి ఇవి. ఒక పక్క అయితే పాకం వస్తుందండి మనకి, ఇప్పుడే బెల్లం కరుగుతుంది. ఇంకా బెల్లం అయితే పూర్తిగా కరగలేదండి, కరుగుతుంది. మనకైతే ఇంకా పాకం వస్తుంది కదండి. ఈ లోపు నేనైతే 4 యాలక్కాయలని పొడిని చేసుకొని ఆ పాకంలో అయితే వేసాను. చూడండి, ఇంక ఇప్పుడిప్పుడే పాకం అయితే వస్తుంది. ఈ పాకం అయితే మనకి చేతికి ఇలా అంటుకుంటే జిగురు పాకం రావాలండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముదురుదండి. ఇదిగోండి, గరిటికి ఇలా తీస్తే ఇలా సాగుతున్నట్టు రావాలి, జిగురుగా ఉండాలి చేతికి. నాకు తీయటం చూపించడం అవ్వలేదండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా, అది తీయటం అవ్వక చూపించలేకపోతున్నాను, ఏమి అనుకోకండి. మనకి ఇలా అయితే చుక్క డ్రాప్ ఆగాకి పడచ్చు చూడండి. అలా వచ్చే వరకు అయితే పాకం అయితే సిద్ధమైనట్టే. ఇంకా పాకం అయితే వస్తుంది. చూడండి, కొంచెం దగ్గర పడాలి పాకం. పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే ఆ గారెలు తీసుకొని ఈ పాకంలో వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి పాకం పీల్చుకుంటాయండి, పక్కకు తీసేసుకోవడమే. ఇంకా మనం వేసుకున్న గారెలన్నీ కూడా అలాగే వేసుకోవాలండి. మనం వేసుకున్న గారెలన్నీ ఇలా తీసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.